వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. పనికి తగ్గ వేతనం లేదని పనిని ఆపేసిన ఒంటిమిట్ట మహిళా పొదుపు సంఘం యానిమేటర్లు ఏపీఎం అశోక్ రెడ్డికి వినతి పత్రం. పని భారం తగ్గించండి, అత్యధిక స్టాఫ్ ను నియమించండి అంటూ ఆందోళన. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ ని నిలిపి శాశ్వతమైన కొలువు ఇవ్వండి. 8,000తో సంసారం గడవడమే కష్టంగా ఉంది. అలాంటిది అందులో నుంచే మొబైల్ ఫోన్లు రీఛార్జీలు అంటూ ఉంటే ఇంట్లో కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఏపీఎం అశోక్ రెడ్డి మహిళల యొక్క ఆవేదన ఆందోళనను అర్థం చేసుకున్నామని, వివోల యొక్క డిమాండ్లను పరిష్కరించుటకు జిల్లా అధికారులకు తెలియజేస్తారని అన్నారు. నమస్కారం, నా పేరు కే కొండయ్య, యానిమేటర్గా పనిచేస్తున్నాను. మా ఒంటిమిట్ట ఒంటిమిట్ట మండలము కడప జిల్లా. మా ఈవోలు 32. ఎన్ని సంవత్సరాలు చేస్తాను చెప్పలేదే? 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. మా ఈవోలు 32 ఈవోలు ఉన్నాం. 32 ఈవోలకు మాకు నెలల జీతం రావటం లేదు. మాకు నెలలో అయినా 8,000 రూపాయలు మాకు సరిపోవటం లేదు. మా పని భారం ఎక్కువైనది. మాకు ఆన్లైన్ వర్క్ ఎక్కువైపోయినా మాకు తగ్గించాలి. మాకు అట్నే సిమ్ము, సెల్లు, 5G సెల్లు, సిమ్ము కార్డు ఇవ్వాలని మా సొంత నిధులతో మేము ఇప్పటి వరకు చేసుకుంటున్నాము. ఆ 8,000తోనే మాకు సరిపోవటం లేదు. మాకు ఇప్పటి వరకు ఇప్పుడు 8,000 గానే మాకు సరిపోవటం లేదు. మాకు జీతాలు పెంచి మీరు నెల మాకు అన్ని ఇవ్వాల్సినవన్నీ ఇవ్వాల్సినగా కోరుతున్నాము. అట్నే మా పని భారం తగ్గించాలి. 3 ఏళ్ల సర్క్యులర్ తీసేయాలి. రాజకీయ నాయకుల వేధింపులు తగ్గాలి. ముఖ్యంగా 3 ఏళ్ల సర్క్యులర్ తీసేయాలి, రద్దు చేయాలి. కాల పరిమితి లేకుండా ఉన్నాయి. 32 వివోలకు కానీ 32 మంది యానిమేటర్లు ఉన్నాము. అందరం 20 ఏళ్ల నుంచి వర్క్ చేస్తున్నాము. కానీ మాకు మా వర్క్ తగ్గ వేతనం రావడం లేదు. వచ్చే వేతనం కానీ నెల ఇవ్వడం లేదు. మా 8,000 ఇప్పుడు పెరిగిన ధరలకు ఏ పక్కకు రావడం లేదు. మా సెల్లులు చూస్తామా, సంవత్సరానికి ఒక సెల్లు కానీ రావడం లేదు. ఇళ్లలో తిడుతున్నారు. మాకు మెయిన్ ఆన్లైన్ వర్క్ తగ్గించాలి. ఆన్లైన్ వర్క్ తగ్గట్టు మాకు 5G సిమ్ములు, 5G ఫోన్లు ఇవ్వాలి. నెల మా జీతాలు మా అకౌంట్లకు పడేటట్టు చేయాలని అడుగుతున్నాము. ముఖ్యంగా 3 ఏళ్ల కాల పరిమితి సర్కులర్ రద్దు చేయాలని, మా జీతం పెంచాలని, మాకు వచ్చేసి 10 లక్షల ఇన్సూరెన్స్, గ్రూప్ ఇన్సూరెన్స్ చేయాలని మేము ఏపీఎం సార్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ 1వ తేదీ నుంచి ఏ వర్క్ చేయమని లెటర్ ఇవ్వడం జరిగింది సార్. మాకు తగినంత జీతము రావడంలే, ప్లస్ 2వది వచ్చేసి మేము చేసిన పనికి ఫలితము కూడా దక్కట్లేదు. కావున మాకు ఈ పనితీరు వల్ల చాలా కష్టంగా ఉన్నది. సెల్లులు పనిచేయడంలే, సిమ్ములు కూడా సరిగా పనిచేయడంలే. వీటిని అర్థం చేసుకొని గవర్నమెంట్ మాకు తగినంత జీవనోపాధి కలిగే జీతముల గురించి కానీ, సెల్లుల గురించి కానీ, మేము చేయాల్సిన పనికి మాకు అనుకూలంగా జరిగే విధంగా అనుసరించాలని కోరుచున్నాము. ఇష్యూ అయితే సెల్ఫ్ సిఓ దృష్టిలో ఉంది. నిన్న అడిషనల్ సిఓ గారు కూడా కడపలో చెప్పున్నారు. అంటే వీళ్ళకి 5G మొబైల్స్, సిమ్ ఇస్తామని చెప్పున్నారు. మిగతా డిమాండ్స్ గురించి మేము పై అధికారులు పంపిస్తాము మా PDDRD మేడంకి. మేడం ద్వారా సెల్ఫ్ సిఓ గారు డెసిషన్ తీసుకోవాల్సింది. మాకుండే సమాచారం అంటే గవర్నమెంట్తో డిస్కషన్ చేసి తర్వాత తెలియజేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ డెసిషన్ స్టేట్ వైడ్ కాబట్టి ఇది మా PDDRD మేడం గారికి ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన అభ్యర్థాన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్. వాళ్ళు అడిగిన సమస్యలు ఓన్లీ సెల్లేనా మీ దృష్టికి వచ్చింది? లేదు, సమస్యలు 10 వరకు రాస్తున్నారు. పని భారం తగ్గించాలని, తర్వాత 3 yearsకి ఒకసారి రెన్యువల్ అని, కాంట్రాక్ట్ తొలగించాలని, తర్వాత కనీస వేతనాలు, HR పాలసీ, గ్రూప్ ఇన్సూరెన్సు, ప్రమోషన్లు, రాజకీయ వేధింపులు, ఇన్సెంటివ్, శ్రీనిధి ఇన్సెంటివ్ అయితే ఫైల్ ప్రాసెస్లో ఉందనేది తెలుసు. వాళ్ళకి శాలరీలు ఎప్పటి నుంచి రావడం లేదు? శాలరీలు అయితే రావడం అయితే వస్తున్నాయి, కానీ మీరు వీళ్ళంటూ ఈ నెల అనేది 1-2 కొన్నిసార్లు లేట్ అవుతుంది. రావడం అయితే వస్తుంది. ఎంతమంది ఉన్నారు? మాకు మన మండలంలో 32 మంది ఉన్నారు. ఒంటిమిట్ట మండలంలో 32 మందికి అయితే శాలరీ అయితే వస్తుంది, కానీ రెగ్యులర్గా అయితే ఒక్కోసారి 2 నెలలు రావచ్చు. మీ పేరు? అశోక్ రెడ్డి.